రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఎల్నినో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పటికే విడుదల చేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తక్కువ వర్షాలు కనుక నమోదైతే ఎలాంటి పంటలు సాగు చేయాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఋతుపవనాలు అంచనాల కన్నా ఒక 4-5 రోజులు ముందుగానే ప్రవేశించిన ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు వర్షాలు తగ్గొచ్చు అని అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేసింది. కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీటి వనరుల్ని ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అనే విషయంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ రాబోతా ఉంది. రైతులు నష్టపోకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాలకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో అక్కడి పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. తక్కువ నీటితో తక్కువ కాలంలో పండే పంటలు, ముఖ్యంగా పప్పు దినుసులు 3 నెలల నుంచి 4 నెలల కాలం పంటకాలం, చిరుధాన్యాలు, కూరగాయలు తక్కువ నీటితో పంట కూడా 3 నెలల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. కూరగాయల పంట 7 నెలలు 8 నెలలు ఉన్న 2వ నెల నుంచే 3వ నెల నుంచే కూరగాయల దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఇక ఆకుకూరలు, ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కరువును తట్టుకునే విత్తనాల రకాలను అందుబాటులో ఉంచాలి. విత్తన నిల్వలో నీటి యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ముఖ్యంగా ఎక్కువగా నీరు అవసరమయ్యే వరి, పసుపు, చెరకు ఇలాంటి పంటలకు దూరంగా ఉండాలి. సరే, డెల్టా ప్రాంతంలో ఖరీఫ్లో ఈ పంట తప్ప వేరే పంట రైతులు వేయరు. రబీలో అయితే దాదాపుగా కృష్ణా డెల్టాలో చేంజ్ చేస్తున్నారు. ఇక గోదావరి డెల్టాలో అయితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇక దీర్ఘకాలిక సగటులో 92% మాత్రమే వర్షం నమోదయ్యే అవకాశం ఉందని, 35% వరకు కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో తీవ్రంగా కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో అయితే కొంత డెల్టా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వచ్చినా కూడా వారు గట్టెక్కే అవకాశం ఉంది. ఇక దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్రం భరోసా ఇస్తూ ఉంది. కరువును తట్టుకునే విత్తనాలతో పాటుగా నీటి యాజమాన్యం, ఏ పంటలు సాగు చేయాలనే దానికి సంబంధించి కూడా క్లియర్గా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం దేశంలో రిజర్వాయర్లో నీటి మట్టాలు గతంతో పోల్చుకుంటే కొంత బెటర్గా ఉన్నాయి. అయితే శ్రీశైలం, నాగార్జున సాగర్లో మాత్రం కాదు. ఇక ఋతుపవనాలపై తుది అంచనాలు వాతావరణ శాఖ ఈ నెల చివరిలో రిపోర్టు విడుదల చేయనుంది. మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ నెల చివరికి వచ్చే రిపోర్టు ఫైనల్ రిపోర్టు. ఆ రిపోర్టు కనుక వస్తే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక ఋతుపవనాలు కూడా 2 రోజుల్లో ఇక కేరళ తీరాన్ని తాగుతాయి. కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఋతుపవనాలు ఎంత చురుగ్గా ఉంటాయనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మే నెలలో కూడా ఎల్నినో ప్రభావం క్లియర్గా కనపడింది. ఎప్పుడూ 60-70 సంవత్సరాల్లో లేనంత ఎండలు ఎరగదీస్తూ ఉన్నాయి. మే నెలలో నమోదు కావాల్సిన వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఇంకా 4-5 రోజుల సమయం ఉంది కాబట్టి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పటికి మే నెలలో కూడా ఎంత లోటు వర్షపాతం నమోదైంది అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి కేరళలో రాబోయే 2-3 రోజుల్లో ప్రవేశిస్తాయి కాబట్టి ప్రవేశించిన తర్వాత ఋతుపవనాలు వర్షాలు పట్టుకొస్తాయా, ఋతుపవనాలు గాను వర్షం పట్టడానికి అనువైన వాతావరణం ఉందా లేదా అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇక ఒక అల్పపీడనానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.